దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాము. సమయము ఎక్కువైంది కాబట్టి కొంత సమయము మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం 25వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. 26వ వచనం కూడా చదవండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవం గల దేవా, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని సజీవునిగా ఉంచి తండ్రి, నా నోట నవ్వు ఉంచి నీ సన్నిధిని, నీ వాక్యాన్ని ప్రేమించేటువంటి యొక్క గొప్ప మనస్సు నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. నన్ను క్షేమంగా ఈ లోకంలో తను నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, నీ యొక్క వాక్యం విషయంలో మాన్యత తీసేసి ఆత్మలో తీవ్రతను అనుగ్రహించి నన్ను బలపరుస్తూ స్థిరపరచడం నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో తండ్రి నిలబెట్టుకొని తండ్రి నా ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నామని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. దేవుని యొక్క బల్లను సమీపించినప్పుడు మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. అయితే ఆ రొట్టెను తిని ఆ పాత్రలో తాగుతున్నప్పుడు ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని మనము ప్రచురించాలి. సో దేవుని యొక్క మరణాన్ని ప్రచురించుట అనేటువంటి సంగతి ప్రతి వారము మనము చూస్తూ వస్తున్నాం. అయితే మనము ఆరాధనలో చూసినట్టు దేవుని యొక్క వాక్యం విషయంలో మనలో మాంద్యత ఉండకుండా ఆత్మలో తీవ్రత ఉండాలని జ్ఞాపకం చేయబడ్డాం, హెచ్చరించబడ్డాం. సో దేవుని యొక్క వాక్యం విషయంలో మాంద్యము అనగా దాన్ని తక్కువగా సమయం పెట్టుట, లేకపోతే దాన్ని గురించి ఆలోచన చేయకపోవుట, దానికి బదులు ఇంకా వేరే దాని మీద ఆలోచన చేసినట్టు ఉంటే అప్పుడు మనకు ఆత్మీయంగా క్షేమం కాదని, అది రక్షింపబడినటువంటి లేదా ఆరాధికుని యొక్క హృదయం కాదని మనము విన్నాం. ఒకవేళ మరి అలా కాకుండా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని, ఇది పరిశుద్ధ గ్రంథము, ఇందులో 66 పుస్తకాలు ఉన్నాయి. ఇందులో ఎంతో గొప్ప సమాచారం ఉంది, ఆత్మీయతకు సంబంధించినటువంటిది. తర్వాత దేవుణ్ణి చేరడానికి మనము ఎలాగ నడుస్తున్నాం, ఎలాగ నడకూడదు, ఎలాగ నడవాలి, ఇవన్నీ హెచ్చరికలు ఇందులో ఉన్నాయి. సో ఇది చదివితే కానీ మనకు అర్థం కాదు. ఒకవేళ చదువు రాకపోతే వినాలి. ఎన్నిసార్లు వినాలి అంటే ఎన్నిసార్లు అయినా వినాలి. నీలో మార్పు వచ్చేంతవరకు అది వినాలి. ఎలాగ వినాలి అంటే ఎన్నో మాధ్యమాలు ఉన్నాయి. గతంలో నేను మీకు జ్ఞాపకం చేశాను. మనము పరిపూర్ణత క్రీస్తు యొక్క పరిపూర్ణతలోకి రావడానికి మన మధ్యలో ఎన్నో రకాల పరిచర్యలు ఉన్నాయి. అందులో ప్రవక్తలు, పరిచారకులు ఇలాగా ఉన్నారని చాలామంది గురించి నేను జ్ఞాపకం చేశాను. దాదాపు 5 రకాల పరిచర్యలను నేను జ్ఞాపకం చేశాను. కాబట్టి మీరు ఇప్పుడు రికార్డ్ అవుతున్న ఈ వాక్యాన్ని కూడా మీరు మళ్ళీ వినొచ్చు. అది ఆ వెసులుబాటు మీలో ఉంది. మీ దగ్గర ఫోన్ ఉంటే మళ్ళీ అన్న వాళ్ళు వాట్సాప్లో పెట్టినప్పుడు, గ్రూప్లో పెట్టినప్పుడు మీరు వినొచ్చు, మళ్ళీ మీరు పురికొల్పబడవచ్చు. సరే, మంచిది. ఇక్కడ మనల్ని మనం పరీక్షించుకోవడానికి నేను కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, 6వ అధ్యాయంలో 11, 12 వచనాలు కలిసి ఉన్నాయి. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము.
సో ఇది ఈ అపోస్తులైనటువంటి పౌలు యొక్క ఉద్దేశము హెబ్రీ సంఘం విషయంలో. సో ఏంటంట, మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకున్నటువంటి వాళ్ళను పోలి మీరు నడుచుకోవాలి, అలాగ ఉండాలని. ఆ తర్వాత మీ నిరీక్షణ పరిపూర్ణం అవ్వాలి. మీ నిరీక్షణ ఏంటి? మీ నిరీక్షణ, నా నిరీక్షణ ఏంటండి చెప్పండి. ఏంటి ఆ నిరీక్షణ? ఒక దినము మనము దేవునితో ఉంటాం, దేవునితో మనము సహవాసం చేస్తాం, దేవుని దగ్గరకి వెళ్తాం అనేటువంటి ఆ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరేం చేయాలి? మీరు ఇదివరకు కనపరిచినటువంటి ఆసక్తిని తుద మట్టుకు కనపరచాలి. సో మీరు ఇదివరకు ఆసక్తిని కనపరిచారు, అయితే దాన్ని మళ్ళీ ఆ ఆసక్తిని మీరు తుద వరకు లేదా చివరి వరకు కనపరచాలి. అందుకే ఇంతకుముందు ఆరాధనలో ఆ మాట కనెక్ట్ అయింది. వాస్తవానికి నేను ఆరాధన వర్తమానం చెప్పాలి. సో ఇక్కడ వంట విషయంలోకి వచ్చినప్పుడు లేట్ అవ్వడం వల్ల అన్న అలాగా తీసుకోవడం జరిగింది. సరే, ఏది ఏమైనా దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. సో మనము ఆ నిరీక్షణ పరిపూర్ణము చేసుకోవాలి అని అంటే మనం ఇంతకుముందు కనపరిచినటువంటి ఆసక్తి ఏదైతే ఉందో అది తుద మట్టుకు కనపరచాలి. అలాగైతేనే నీవు వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావు. ఆ తర్వాత ఆ నిరీక్షణ నీ జీవితంలో ఫలిస్తుంది అనే సంగతి ఆయన జ్ఞాపకం చేస్తాడు. 6వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే ఇక్కడ, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణములను మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక. సో ఇవన్నీ మీరిదివరకే విని మీరు రక్షణలోకి వచ్చారు. మీరు ఇదివరకే ఇవన్నీ విని దాని మీద ఆసక్తి కనపరిచి మీరు రక్షణలోకి వచ్చారు. అయితే ఆ పునాదిని మళ్ళీ వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదాము అని అంటున్నాడు. సో మనము ప్రతిసారి ఇదే చెప్పడం, ఈ మూల పాఠాలని వినడం, వాటినే మళ్ళీ వల్లె వేసుకుంటూ అక్కడే తిరగడం అని అంటే అరణ్యములో అన్ని సంవత్సరాలు తిరిగి చివరికి అరణ్యములోనే రాలిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలను పోలి ఉంటామన్న సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మూలపాఠాలను మరచి తెలుసుకొని వాటిని మరచి, కింద ఆ మాట ఉంటుంది. 4వ వచనం మనం చదువుతున్నాం 6వ అధ్యాయంలో హెబ్రీలకు రాసిన పత్రిక. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయినటువంటి వారు. ఎంత చక్కగా ఆయన దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క శక్తిని గురించి రాశాడో. ఒక్కసారి వెలిగింపబడి వరములను, పరలోకమైన సంబంధమైన వరాలను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలు పొంది తర్వాత దివ్యవాక్యమును, తర్వాత రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయినటువంటి వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. బాహాటముగా ఆయనని ఎవరు అవమానపరుస్తున్నారు? ఒకసారి వెలిగింపబడి మళ్ళీ రుచి చూసి పాలు పొంది ఆ తర్వాత శక్తుల ప్రభావం అనుభవించి ఆ తర్వాత తప్పిపోయేటువంటి వారంట దేవుణ్ణి బాహాటముగా సిలువ వేస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ ధ్యానాలు చాలా చర్చెస్లో నడుస్తూ ఉన్నాయి. మేము రోజు మార్నింగ్ ప్రేయర్లో కూడా మా వాళ్ళు వద్దంటే వినకుండా సిలువ పాటలే పాడాలని మాకు ఒక షరతు పెట్టి ఆ పాటలే పాడిస్తూ ఉన్నారు. అయితే నేను అది వద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే ఆయనను నలుగగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయెను. కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చాడు.
ఒకవేళ ఆయన నెలగొట్టబడకపోతే, ఆయనే సిలువ ఎక్కకపోతే ఈ దినం నీకు నాకు నిరీక్షణే లేదు, నీకు నాకు రక్షణే లేదు. అయితే రెండవ మాట ఏంటంటే, బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. ఎవరు? తప్పిపోయినటువంటి వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిల్వ వేస్తూ ఉన్నారు. ఇది ప్రాబ్లం. ఇది ఉండకూడదు. ఇది చాలా భయంకరమైనటువంటి ఒక సవాలు ఒక విశ్వాసికి. ఆయన సిలువనెక్కడం, మరణించడం, పునరుత్థానం అవ్వడం, అది అంతా జరగవలసిందే. ఎందుకంటే ఆయన తప్ప ఇంకెవరు చేయనటువంటి పని ఇంకెవరు ఈ లోకంలో ఎవరు చేయలేరు. ఆయన మాత్రమే చేయగలడు. ఆయన చేస్తేనే నువ్వు ఆ దారిలో ఉండగలవు. సరే, తర్వాత సంగతి ఏంటంటే, బాహాటముగా మనము మరలా సిలువ వేస్తూ ఉన్నాం. ఎవరు వీరు? ఒకసారి వెలిగింపబడ్డారు, ఆ వరాలని రుచి చూశారు, పరిశుద్ధాత్మలో పాలు పొందారు, ఆ తర్వాత ఆ ప్రభావాన్ని, ఆయన యొక్క శక్తుల ప్రభావాన్ని అనుభవించారు. తర్వాత మళ్ళీ తప్పిపోతూ ఉన్నారు, ఊరికనే తప్పిపోతూ ఉన్నారు. సో వీరిని గురించి ఆయన ఏమంటాడంటే, పౌలు ఏమంటాడంటే, చూడండి ఇక్కడ 11వ వచనం నుంచి చూస్తే, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. మేము చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, కానీ మీరు వినేటువంటి విషయంలో ఎలాగున్నారంటే మందులైపోయారంట. అసలు వినడంలో ఆసక్తి చూపించట్లేదు. కాబట్టి అది కొంచెం కష్టము. అయితే 12వ వచనంలో అంటాడు, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు అని అంటాడు. ఇది ఆ హెబ్రీ సంఘం యొక్క హెబ్రీ సంఘస్థుల యొక్క ఆత్మీయ స్థితి. ఈ దినము ప్రభు ఏమంటున్నాడంటే, మేము చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాం, చాలా మాధ్యమాల ద్వారా నీ యొక్క వాక్యాన్ని దేవుడు అనుకూలపరుస్తున్నాడు వినడానికి. అయితే ప్రాబ్లం ఏంటి అంటే, మనం వినే విషయంలో మందులంగా ఉన్నాం. కాబట్టి అది కొంచెము మీకు విషేదపరచుట కష్టంగా ఉంది అన్నట్టుగా మనం ఉన్నాం. అయితే కాలమును బట్టి చూస్తే మనము ఎప్పుడో రక్షింపబడ్డాం, ఎప్పుడో ఆయన రక్షణ సువార్తను విన్నాం, ఆయన అనుభవించాం, రుచి చూసాం, వెలిగింపబడ్డాం, అన్నీ చేశాం. కానీ మనం మళ్ళీ ఏం వింటున్నాం? మళ్ళీ మూలపాఠాలే మనకు అవసరమవుతూ ఉన్నాయి. అటువంటి వారు దేవుణ్ణి ఏం చేస్తున్నారట? బాహాటముగా సిలువేస్తున్నారంట. సో ఇప్పుడు బాహాటముగా ఆయనేమో రక్షణ కార్యాన్ని వేడుకకు కనపరిస్తే, మనము మన క్రియల ద్వారా మనము దేవుణ్ణి బాహాటముగా సిలువేసేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ వీళ్ళ గురించి ఆయన అన్న మాట ఏంటంటే, మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతన పరచుట అది అసాధ్యము అని అంటున్నారు. అసాధ్యము. ఇక్కడ ఏమి సాధ్యమైందండి? ఏమి సాధ్యమైంది? క్రీస్తు యొక్క శిలువ ద్వారా ఏం సాధ్యమైంది? అసలు మానవుడు జిగటగల దొంగ ఊబిలో పడ్డటువంటి పరిస్థితి, ఆయన సారూప్యాన్ని కోల్పోయి ఎక్కడో వెళ్ళినటువంటి పరిస్థితి, ఆయనను ఎక్కడనో వదిలేసి సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని పూజించినటువంటి పరిస్థితి, మనుషులు చంపుకుంటున్నటువంటి పరిస్థితి, అసలు ఎంత భయంకరమైన పరిస్థితి. అసలు వీరికి ఏమైనా మార్పు ఉందా? అసలు వారి బ్రతుకుల్లో ఉంటుందా అన్నటువంటి పరిస్థితిని ప్రభువైన యేసుక్రీస్తు మార్చినటువంటి సందర్భమే అది సిలువ. ఇప్పుడు అసాధ్యమైనటువంటి దాన్ని క్రీస్తు సాధ్యం చేశాడు తన సిలువలో. ఇప్పుడు ఏది అసాధ్యం అంటున్నాడు ఇక్కడ? మరి మనకు మళ్ళీ మారు మనస్సు పొందినట్లు తర్ఫీదు చేసుట, చెప్పుట ఇది అసాధ్యము అని అంటున్నాడు. మరి దేనికి, ఎందుకు అసాధ్యం ఇది? ఎవరి విషయంలో అసాధ్యం ఇది? ఎవరి విషయంలో అసాధ్యం ఇది? అన్నీ తెలిసినా దాన్ని తెలియనట్టు ఉన్నటువంటి వ్యక్తులు. దీన్ని మీకు అందరికీ తెలిసినటువంటి ఒక మాట, ఒక నానుడి ఉంటుంది. ఏంటంటే, నిద్రించినట్టు నటించడం.
నిజమైనటువంటి నిద్రలో ఉండడం వేరు, నిద్రించినట్టు నటించడం. సో ఇటువంటి పరిస్థితి వీరికి ఉంది. కాబట్టి వారిని మరల నూతన పరచుట అసాధ్యము అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి? క్రీస్తు దేవుడు కుమారుడిగా కిందికి రావడం సాధ్యమైంది, కానీ నిన్ను నన్ను మళ్ళీ మార్చుట అసాధ్యము అనేటువంటి మాట వాడితే ఎంత భయంకరమైన పరిస్థితో మనం చూడండి. కిందికి చూడండి 7వ వచనంలో. 7వ వచనం ఏంటంటే, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. ఇదెంత మంచి మాట. ఇదేంటి? భూమి తన మీద తరచుగా కురిసేటువంటి వర్షాన్ని ఏం చేస్తుందంటే అది భూమి త్రాగుతుంది. ఏం చేస్తున్న తర్వాత, తాగిన తర్వాత ఎవరి కొరకు వ్యవసాయం చేయబడుతుందో వారికి ఏం చేస్తుంది? అది అనుకూలమైనటువంటి పైరులను అంటే పంటని ఫలిస్తుంది. తర్వాత ఏం పొందుతుంది? అది దేవుని యొక్క ఆశీర్వచనము పొందుతుంది. దేవుని యొక్క ఆశీర్వచనం పొందుతుంది. ఇప్పుడు మరి రెండవ మాట ఏంటి? అయితే ముండ్ల తుప్పలును గచ్చ తీగెలును దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొంద తగినదగును అని అంటున్నాడు ఇక్కడ. ఎంత భయంకరం! ఒకటేమో దేవుని ఆశీర్వచనం పొందుతుంది, అది ఫలించి ఎవరి కోసం ఫలిస్తుందంట? ఎవరి ఉప్పు ఎవరి కారము తిని వారిని పొగుడుతుందో అన్నట్టు. ఒక యజమాని ఇంట్లో పనిచేస్తే ఆయనను గొప్ప చేసి మాట్లాడినట్టు, రక్షణను పొందిన నీవు దేవుణ్ణి ఆరాధించినట్లు, దేవుని కొరకు మంచి ఫలములు ఫలించినట్లు, ఆయనలో ఉన్న లక్షణాలన్నీ నీ బ్రతుకులో కనపరుస్తున్నట్లు, అలాగా చేస్తున్నటువంటి సంగతి ఏంటంట? అనుకూలమైన వ్యవసాయం ఎవరి కొరకు చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము అది పొందేటువంటి స్థితి. ఇంకోటేమో గచ్చ పొదలు ముండ్ల తీగలు ఇవన్నీ పెరిగితే తుదకది కాల్చివేయబడును, దానికి శాపం వస్తుంది, అది విసర్జింపబడుతుంది, చివరికి అది కాల్చివేయబడుతుంది. సో ఒకని రక్షణ దేని వలన తెలియబరుస్తుందని పౌలు అంటాడు? అగ్నిలో వేసినప్పుడు కొన్ని కాల్చబడతాయి, అగ్ని వలన దాని సంగతి ఏందో బయలుపరచబడును అని రాస్తుంది. సో ఇక్కడ రెండు రకాలమైనటువంటి విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి వెలిగింపబడి అన్నీ అనుభవించి మరలా దేవుణ్ణి బాహాటంగా సిలువేస్తున్నావు. నీకు లోపల ఉంటే అది నీకు దేవునికి ఎప్పుడో ఒకసారి బయటపడుతుందేమో, కానీ నీవు బయటకెళ్ళి సమాజం మధ్యలో నీవు ఉంటున్నప్పుడు అది దేనికి ఎందుకు తీసుకుంటున్నాడు దేవుడు? బాహాటంగా నువ్వు క్రీస్తుని మరలా సిలువ వేస్తూ ఉన్నావు. ఒకసారి ఆల్రెడీ క్రీస్తు తాను చేయని తప్పుకి సిలువెక్కాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. మళ్ళీ నువ్వు సిలువేస్తున్నావు. ఒకసారి వెలిగింపబడి అవన్నీ అనుభవించి మళ్ళీ నువ్వు సిలువేస్తున్నావు. ఎలాగేస్తున్నావు? బాహాటంగా అందరి ముందు వేస్తూ ఉన్నావు. ఆరాధనలో ఒక మాట చూస్తాం, నేను ఇంకొక మాట చూపిస్తాను. 40వ కీర్తనలో దావీదు అంటాడు, 40వ కీర్తనలో దావీదు ఒక మాట అంటాడు. ఆరాధికుని యొక్క ఆరాధనను విన్నప్పుడంట 3వ వచనం రెండవ భాగం చూడండి అమ్మ. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఏం చూసి 3వ వచనంలో మొదటి భాగంలో ఏముంది? తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. ఆ క్రొత్త కీర్తన ఎప్పుడు వచ్చింది మరి నీ నోట్లోకి? ఆ 2వ వచనంలో ఉంటుంది. నాశనకరమైన గుంటలో నుంచి, జిగటగల దొంగ ఊబులో నుంచి నేను పైకి తీసుకొస్తే, నీ పాదములు స్థిరపరిస్తే నీ నోట క్రొత్త కీర్తన వచ్చింది. అది ఆరాధనగా నువ్వు వల్లిస్తే, అది యథార్థమైన ఆరాధనగా అందరూ అంగీకరిస్తే, అప్పుడు అనేకులు దాని యందు యెహోవా యందు నమ్మిక ఉంచుతారు. కాబట్టి ఆరాధకుని యొక్క ఆరాధన ఇది యథార్థమైనటువంటి ఆరాధన. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది
ఎవరి కొరకు ఎవరి కొరకు ఎవరి ఇచ్చినటువంటి వర్షాన్ని త్రాగావో, ఎవరి కొరకు నువ్వు వ్యవసాయం చేయబడుతున్నావో వారికి అనుకూలమైనటువంటి పైరులను నువ్వు ఫలించి ఆశీర్వచనము పొందేటువంటి స్థితిలో నీవు ఉండవలసిన వాడవై ఉండగా ఏమవుతున్నావు? పనికిరాని అన్ని లోకాన్ని మొత్తం, అంటే దేవునికి పనికిరాని సంగతులన్నీ నీ లోపల నుంచి మొలిపిచ్చేస్తూ ఉన్నావు. అవన్నీ తీసివేయబడతాయి, ఆ తర్వాత నరికివేయబడతాయి, కాల్చివేయబడతాయి. చివరికి నీకేమొస్తాయి? శాపమే వస్తుంది. అయితే ఈయన ఏమంటాడు? 9వ వచనం నుంచి ఆయన ఏమంటాడు? కాబట్టి మీరు ఏం చేయాలి? అది 11, 12 మరొకసారి చదివి మనము ముందుకెళ్దాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకున్నట్లు ఆ ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షిస్తూ ఉన్నాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఎవరి గురించి రాసి ఉంటారు ఇక్కడ? పడదాము, జాగ్రత్త పడదాము. అదే యాకోబులో కూడా మనకు ఉంటుంది. 5వ అధ్యాయం 7 నుంచి 10లో యాకోబు పక్క దానిలోనే ఉంటుంది. హెబ్రీ తర్వాత 7 నుంచి 10 వరకు, సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి. మీ హృదయములను స్థిరపరచుకోండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరినొకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఇంతకుముందు ఆరాధనలో మనం ఏం చూసాం? చేటను చూసాం. ఇప్పుడేమో దేవుడు వాకిట నిల్చున్నాడు తీర్పు తీర్చడానికి. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. సహించిన వారిని ఏమంటున్నాం? మనం ధన్యులు అంటున్నాం కదా. మీకు ఒకరిని చూపిస్తున్నాను. ఎవరిని? యోబును చూపిస్తున్నాను. ఆయన సహనం గురించి మీరు విన్నారు కదా. ఆయన ఎంతో జాలి కనికరము గలవాడని మీరు తెలుసుకుంటూ ఉన్నారు. ఏంటంటే ఇదంతా 7 నుంచి 11 వరకు యాకోబు రాసిన మాటలు ఏంటి? మీరేం చేయాలి? ప్రభు రాకడ వరకు మీలో ఏముండాలి? ఓపిక ఉండాలి. ఓపిక ఉండాలి. ఎలా? ఎవరిలాగా ఉండాలని అంటున్నాడు అక్కడ? ఒక వ్యవసాయకుడు దాని ఫలము కొరకు, భూఫలము కొరకు ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టునట్లు. సో మిమ్మల్ని లేదా నిన్ను నన్ను దేవుడు ఏం చేశాను అంటున్నాడండి? యెషయా గ్రంథంలో ఉంటుంది కదా 5వ అధ్యాయంలో. నిన్ను నన్ను ఎక్కడ నాటాడంట? ఒక మంచి తోటలో నాటాడు. ఆయన రక్తము నీ కొరకు నా కొరకు కార్చి దానికి ఎరువుగా వేసాడని అంటాడు. ఆయన ఆ తర్వాత నువ్వు పెరిగి పెద్దగై నువ్వు మంచి ఫలాలని, మంచి ద్రాక్షలని కాయాలని ఆయన ఉద్దేశం అని అంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నువ్వు కాయవలసింది ఏంటి? ఎవరి మహిమ నిమిత్తం నువ్వు పెంచబడుతున్నావు? దేనితో పెంచబడుతున్నావు? దేవుని వాక్యముతో పెంచబడుతూ ఉన్నావు. మరి చివరికి నీలో నుంచి ఏం రావాలి? ఏమి రావాలి? ఆయన ఏమి కోరుకుంటున్నాడో ఆయనకు సంబంధించినటువంటి, ఆయనకు నచ్చిన ఫలాలు కావాలి. అప్పుడే నువ్వు ఆశీర్వదింపబడతావు. ఒకవేళ తేడా జరిగింది అని అంటే నువ్వేమవుతావు? శపించబడతావు. చివరికి తీసేసి కాల్చివేయబడతావు. మీకు నినివే పట్టణాల వాళ్ళ గురించి తెలుసు కదా. చివరిలో ఆ మాట నేను చెప్పి ముగిస్తాను. నినివే ప్రజల సంగతి తెలుసు కదా. నినివేలో ఎంతమంది ఉన్నారండి? దాదాపు 1,22,000 పైన ఉన్నట్టుగా అక్కడ రాసి ఉంది. అయితే వారిని యోనాను పంపించినప్పుడు ఒక తరం రక్షింపబడింది. నహూము వచ్చినప్పుడు ఏమైంది మరి? నహూము చదవండి. ఎవరైనా నహూము కూడా వెళ్ళాడు. అదే వారి గురించి నినివేను గూర్చిన దేవోక్తి అని ఉంటుంది. నహూము 1వ అధ్యాయం 1వ వచనంలో. అది మొదటిసారి. సో నినివే ప్రజల విషయంలో మొదటిసారి వెళ్ళినప్పుడు వారు పశ్చాత్తాపడ్డారు. ఆ తర్వాత వారు
రక్షింపబడ్డారు. అయితే రెండవసారి అనగా రెండవ తరం వచ్చింది. ఆ తరము మళ్ళీ దేవునిని ఎరగనిటువంటి తరం. సో ఇప్పుడు వారికి నహూం పోయాడు. నహూం పోయి ప్రకటిస్తే ఆ నహూం గ్రంథంలో మనం చూస్తే ఏమవుతుందని అంటే 3వ అధ్యాయంలో ఎంత భయంకరమైనటువంటి విషయాలు ఉన్నాయనంటే 3వ వచనంలో చదవండి. 3వ వచనం, రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు, ఖడ్గమును తలతలలాడుచున్నవి, ఈటెలు మెరయుచున్నవి, చాలామంది హతమవుచున్నారు, చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు, పీనుగులకు లెక్కయే లేదు, పీనుగులు కాళ్ళకి తగిలి జనులు త్రొట్టిల్లుచు ఉన్నారు. చక్కని దానవై వేశ్యవై చిల్లంగితనమందు జ్ఞానం గల దానవై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా అని అంటాడు వారి గురించి. ఎంత భయంకరమో. ఒకసారేమో యోనా నేను వెళ్ళను, ఒకవేళ నేను వెళితే నువ్వు తప్పకుండా బాగు చేస్తావు అని దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకున్న వ్యక్తి, నినివే ప్రజల పాపం గురించి బాగా తెలుసుకున్నటువంటి వ్యక్తి. అయితే నినివే పట్టణ ప్రజలు పాపము అక్కడ పరిహరింపబడింది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం అలా జరగలేదు. కారణం ఏంటంటే వాళ్ళు తిరిగి రెండవ మారు. మరి ఇక్కడ నేను అనుకుంటాను ఆ మొదటి తరం రక్షింపబడినటువంటి విధానం ఈ రెండవ తరంకి చెప్పలేదేమో, ఇలాగ జరిగింది పూర్వమని. మరి ఇప్పుడు ఈ నహూము వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఎంత భయంకరంగా జరిగిందో, ఎంత అది నాశనం అయిపోయిందంటగా మనం చూస్తాం. కంప్లీట్గా నాశనం అయిపోయింది. కారణం ఏంటంటే దేవుడు ఎలాంటి వాడండి, దేవుడు ఎలాంటి వాడండి. ఇక్కడ 1వ అధ్యాయం 2వ వచనంలోనే ఉంటుంది, యెహోవా రోషం గలవాడై ప్రతీకారం చేయువాడు, యెహోవా ప్రతీకారం చేయును, ఆయన మహోగ్రత గలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయును, తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. ఆయన ఎవరినైతే ఆయన ఎవరు ఆశ్రయిస్తారో ఆయన రక్షిస్తాడు, ఆయన ఎవరు తిరస్కరిస్తారో ఆయన వాళ్ళని బొత్తిగా నాశనం చేసేస్తాడు. నేను ఓపద్యాలో కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను, బొత్తిగా చెడిపోతే బొత్తిగా నాశనం చేసేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? కృపాకాలము అయిపోయిన తర్వాత ఒక సమయం వస్తుంది. ఆ సమయము నువ్వు ఆయన ముందు నిలబడ్డప్పుడు అప్పుడు ఎలా అయిపోతావంటే బొత్తిగా నాశనం అయిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనము ఒకసారి వెలిగింపబడి మరలా మనము అవే తప్పులు చేస్తూ ఉంటే మనం ఏమంటున్నాం? బాహాటముగా క్రీస్తును మళ్ళీ మళ్ళీ అందరి ముందు సిలివేస్తూ ఉన్నాం, అందరి ముందు సిలివేస్తున్నాం. నీ మనసులో వేస్తుంటే అది నీకు ఒక్కొనికేమో, కానీ బాహాటముగా వేయడం అంటే ఎంత భయంకరం. తర్వాత రెండవ మాట నేను మీకు జ్ఞాపకం చేశాను ఏంటంటే, ఈ మొదటి మాటలోనే ఇంకేమన్నా నేను, ఇలాంటి వారిని మార్చుట అసాధ్యము అని అంటున్నాడు. ఇలాంటి వారిని మళ్ళీ నూతన పరచుట అసాధ్యం. ఎందుకంటే వారికి అన్నీ తెలుసు, కానీ మళ్ళీ చేసేస్తున్నారు. తెలిసిన వాడికి చెప్పొచ్చు కానీ తెలియని వాడికి చెప్పొచ్చు, కానీ తెలిసిన వాడికి చెప్పలేమంటారు. ఇదే. రెండవది ఏంటి? నువ్వన్నీ ఏమనుభవిస్తున్నావు, ఎవరి ఆ అనుగ్రహం వల్ల నువ్వు తాగుతున్నావు, పెరుగుతున్నావు, వారిని సంతోషపరచడానికి నీ జీవితంలో నుంచి ఫలాలు రావాలి. ఆ ఫలాలే క్రీస్తులో మనకు కనబడ్డాయి. అవే ప్రేమ, సంతోషము, ఇవన్నీ ఉన్నాయి కదా ఆత్మఫలాలు. అవన్నీ నువ్వు ఫలించి నువ్వేమవ్వాలి? దేవుని చేత ఆశీర్వదింపబడాలి. ఒకవేళ అలా కాదు అని అంటే పిరికేసి ఒక కుప్పకేసి వాటిని కాల్చేస్తాడు. సో మరి నువ్వు వేస్తే శాపమా నీకు ఆశీర్వాదమా? మరి ఏది కావాలి? ఇంకోటి ఏంటి? నువ్వు ఏ నిరీక్షణ, మూడవ మాట మనం చూసాం, ఏ నిరీక్షణ కొరకు నువ్వైతే ఉన్నావో ఆ నిరీక్షణ పరిపూర్ణం కావాలంటే నువ్వు ఎలాగుండాలి? మందులుగా ఉండకూడదు. మందులుగా కాక విశ్వాసము చేత, ఓర్పు చేత వాగ్దానాలను స్వతంత్రించుకున్నటువంటి వాళ్ళని మాదిరిగా పెట్టుకోవాలి. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి అందరిని చదవాలి. ఒక్కొక్కరి జీవితంలో ఎందుకు అంత ఓర్పు వచ్చింది, దాని వెనకాల ఉన్నటువంటి ఆ చరిత్ర ఏంటి, అసలు ఎందుకు అంతగా ఉండగలిగారు. సో నేను ఎందుకు ఉండకూడదు? మరి నా విశ్వాసము, నా నిరీక్షణ అదే కదా. వాళ్ళు అనుభవించకపోయినా వాళ్ళు అలాగ చనిపోయారు. దేనికి కారణం ఏంటి? విశ్వాసము.
మరి అట్టి విశ్వాసం విషయంలో నువ్వెక్కడున్నావు? అలాగ జరగాలంటే నువ్వు ఇదివరకు ఏదైతే ఆసక్తిని కనపరిచావో రక్షింపబడే టైంలో నువ్వు తుద మట్టుకు ఆ ఆసక్తిని కనపరచాలి. ఇది హెబ్రీ సంఘానికి పౌలు చేస్తున్న విజ్ఞాపన లేదా విన్నపం. సో ఈ దినము పరిశుద్ధాత్ముడు నీతో నాతో కూడా అదే మాట్లాడుతున్నాడు. సో నీకు నాకు చేస్తున్న విన్నపం ఏంటి? మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుద మట్టుకు కనపరచవలనని ఆపేక్షిస్తూ ఉన్నాం. కాబట్టి మన విశ్వాసం ఎలాగుంది? సో దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించేటువంటి విషయంలో మళ్ళీ మళ్ళీ ఆ మూల పాఠాలే వినవలసి వస్తుందా? అవే వినవలసి వస్తుందా? మనం ఒక స్థాయిలో కొందరికి మాదిరిగా ఉండవలసినటువంటి వ్యక్తులము. మళ్ళీ ఆ చిన్న చిన్న ఆ హెచ్చరికలు, ఆ గద్దింపులు ఇవే మనకు కావాలా? అలాగే అయితే నువ్వు ఎలాగా అంటున్నావు?